అత్యంత తక్కువ సమయంలో ఇట్లా జనాలని వ్యవస్థల పట్ల కానీ జనాలను కానీ పక్కతో పట్టించడండి. ఓకే, ఇప్పుడు నిజమైన అఘోరీలు ఏంటి? ఇప్పుడు వాడంటాడు బాధలు ఉన్నోళ్ళకి అఘోరి ఒక బాధ్యత. అంటే నేను మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మిస్ యూ, లవ్ యూ, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. అంటే నేను ఇలా మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కొన్ని బాధల్లో ఉంటే బయటికి వస్తారు అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి? పూజల పేరుతో ప్రేమలు పెళ్లిళ్ళు చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, తీసుకొని పారిపోవడం, మధ్యలో అక్కడ వదిలేయడం. ఏంటి నిజంగా అఘోరీలు మాట్లాడితే మనకు అంత బాధ తగ్గి బయటకు వస్తుందా? నిజమైన అఘోరీలు మాట్లాడితే నిజంగా వస్తుందేమో, కానీ ఇలాంటి వెధవలు మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తుంది? అస్సలు లేదమ్మా. ఇటువంటి విధవలు మాట్లాడితే ఉన్న శని మనం తీసుకొచ్చుకున్నట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులని ఏదో వచ్చిరాని మంత్రాల చేత, వచ్చిరాని పూజల చేత మంచిగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కొంప ఇంకా కొల్లేరవుతుంది ఇట్లాంటి వ్యక్తుల చేత. అంటే ఏదో మనం ఇంట్లో ఏదో ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ సాధన చేసుకుంటున్నటువంటి మనం ఇట్లాంటి వ్యక్తులని ఫేక్ అఘోరీలు కనుక వచ్చి ఇట్లాంటి చేస్తుంటే మనం మాత్రం తప్పకుండా నష్టపోతాం. కాబట్టి జనాలు మీకు తెలిసినటువంటి మంచి సద్గురు, కంపల్సరీ ఒక మనకంటూ గురువు కావాలి, అది మంచి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు కావాలి. కాబట్టి మీకు ఇట్లా యూట్యూబ్లో, దీంట్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో జనాలకు మాయ మాటలు చెప్పే వ్యక్తులు కాకుండా మీకు తెలిసినటువంటి 10 మంది అనుసరిస్తున్నటువంటి విధానాన్ని నమ్మి అతని దగ్గరికి వెళ్ళి మంచి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, సాధనాన్ని తెలుసుకోండి. లేదా అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది భగవన్నామ స్మరణ చేసుకోండి. అంతే తప్ప ఇట్లాంటి మోసగాల చుట్టూ పడి మీ జీవితాలను నాశనం చేసుకోరాదని చెప్పేసి నా యొక్క మనవి అమ్మ. రైట్ స్వామీజీ గారు, ఇంకొక 2-3 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ని ముగిద్దాము. ఒక 2 కాల్స్ చూసుకొని మీరు చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ప్లస్ కేటాయించండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనన్నా ప్రజల్లో చాలా మంచి అవగాహన వస్తుంది, వాళ్ళలో అవేర్నెస్ వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఉంటారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. విద్యాసాగర్ లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, విద్యాసాగర్ గారు. మేడం, మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు మేడం. మీరు అసలు ఈ మూఢనమ్మకాల మీద అసలు పోరాటం అనేది మంచి నమ్మకం, మంచి విషయం కాదు మేడం. ఇంతకు ముందు సనాతన ధర్మం మనకు పురాతనం నుంచి ఉంది, కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే సనాతన ధర్మం పేరు చెప్పుకొని బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అట్లా పొలిటీషియన్స్, స్వామీజీలు, ఇది అసలు సనాతన ధర్మం అనే దాన్ని ఒక బ్రహ్మ పదార్థం చేసేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ యువతలో కానీ ఈ చదువుకున్న వాళ్ళలో కానీ సనాతన ధర్మం అంటే ఏందనేది అవేర్నెస్ కల్పించాలి మేడం. అసలు అది ఒక బ్రహ్మ పదార్థంగా తయారైంది. అసలు దాని గురించి ఎవరికి యువతకు అవగాహన లేదు. ఏదో ఎవరో స్వామీజీ కానీ ఇంకొకరు కానీ చెప్తే దాన్ని నమ్మేసి అదే సనాతన ధర్మం అనే భ్రమలకు పడిపోయినారు. కాబట్టి మేడం, ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ చేతులకి సనాతన ధర్మం అనే ఒక నినాదం పోవడంతో సనాతన ధర్మం అనేది విస్తృతంగా ప్రచారం అయింది, కానీ దాని మీద అవగాహన లేదు. కాబట్టి ఈ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా స్వామీజీల మీద కానీ మఠాధిపతుల మీద కానీ ఉంది. కాబట్టి మీరు దీని మీద అసలు సనాతన ధర్మం అంటే ఏందనేది యువతకు తెలియజేసేనా ఇది కాదు సనాతన ధర్మం, ఇది సనాతన ధర్మం అనే ఒక అవగాహనకు వస్తారు. కాబట్టి దాని మీద మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మేడం. ఆ విషయంగా మీరు లీడ్ తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం. నెక్స్ట్ కాల్ చేద్దాం. లత లైన్ లో ఉన్నారు. లాస్ట్ కాల్. హలో లత గారు. స్వామీజీ గారు, చివరిగా ఏం చెప్తారు? అసలు సనాతన ధర్మాన్ని ఆయన చాలా బాగా చెప్పారు. సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఏంటి, ఎలాంటి నమ్మకాలతో ముందుకు వెళ్ళాలి, ఎలా నమ్మాలి వాళ్ళని? మా భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండడమే గొప్ప. స్వధర్మాన్ని పాటిస్తూ భగవంతుని స్మరణ చేసుకుంటూ ఉంటే చాలు. అమ్మా, నేను ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఈ అఘోరి టాపిక్ ఇష్యూ నడుస్తున్నప్పుడే మేము సమాజంలో ఇప్పుడు హిందూ సమాజం ఏ విధంగా అవుతుంది, కులాలుగా వర్గాలుగా విడిపోతుంది. ఈ సమాజాన్ని మనం అందరం కులాలుగా వర్గాలుగా విడిపోతున్న హిందూ సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటిగా ఉండాలి. గడప లోపలనే కూడా గడప దాటితే మనమంతా హిందువులం, బంధువులం అనేటువంటి ఆలోచన మన లోపల మొదలవ్వాలి. ముఖ్యంగా నేను డిసెంబర్ 8వ తేదీ నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉందమ్మా. డిసెంబర్ 8 రోజు మన సమాజంలో ఎవరైతే హిందూ సమాజం నుంచి దూరంగా పెట్టబడినో ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి 108 మంది మహిళలకు స్వయంగా నేను పాదపూజ చేసినమ్మా. వారికి వస్త్రాలు ఇచ్చాము, అమ్మవారి విగ్రహాలు ఇచ్చాము. అట్లా 108 అనుకుంటే 270 మంది వచ్చారు, వారికి స్వయంగా నేను పాదపూజ చేశాను. ఇక్కడ ఢిల్లీలో
అలాగే మహారాష్ట్ర ములుంద్లో. ఓకే. అంటే మా భక్తుడు ఒక ఆయన ఏం చేసిందంటే, ఇంత మంచి కార్యక్రమం దేశ చరిత్రలో ఎప్పుడు ఒక స్వామీజీ స్వయంగా దళిత మహిళలకు 1000 మంది దళిత మహిళలకు పాద పూజ చేయడం ఒక చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమం కదా. వేస్తామంటే ఒక మీడియా ప్రతినిధి ఏం అడిగాడంటే, ఇవి కామన్ అండి, ఇట్లాంటి వల్ల ఏం మెసేజ్ ఇస్తామండి అంటే, ఎవరైతే అఘోరి లాంటి వ్యక్తుల యొక్క వీడియోలని 24 గంటలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో, అట్లాంటి వ్యక్తులకు మా వాళ్ళు ఒకరు అడిగితే దీనివల్ల పెద్ద ఉపయోగం లేదండి మాకు అని చెప్పేశారు. అంటే ఇట్లాంటి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి విషయాలను పక్కన పెట్టి ఈ సమాజాన్ని వికృత క్రీడలని మనం ముందుకు తీసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాటి పట్ల మీడియా వాళ్ళు కూడా కొద్దిగా దృష్టి సారించి సమాజానికి ఏది కావాలో, మీడియా అంటే 4వ ధర్మం, ఈ కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచినట్టు 4వ పాదంగా ఈ మీడియా ఏ విధంగా అయితే ఉందో, మీడియా కూడా ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా ముందు జాగ్రత్తతోని సమాజానికి మంచి డిబేట్ ని పెడితే మాత్రం చాలా బాగుంటుందమ్మా. రైట్, తప్పకుండా ఇలాంటి డిబేట్స్ మళ్ళీ మనం చేద్దాము, ప్రజల అవేర్నెస్ తీసుకుందాం. థ్యాంక్ యూ శంకర్ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేశారు. సో ఇది అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, ఇది అఘోరి అసలు రూపం ఇవాళ బయటపడింది. వాడు ఆపరేషన్ చేసుకొని 9 లక్షలు అంతకుముందు మోసం చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ తర్వాత శ్రీవర్షిణిని లోబర్చుకొని పూజలు చేస్తాం అది చేస్తామని చెప్పేసి దాదాపు 10 లక్షల దాకా వీళ్ళ దగ్గర తీసుకొని చివరికి అమ్మాయిని తీసుకెళ్లి అక్కడెక్కడో పెళ్లి చేసుకొని, మరి మీకేంటి ప్రాబ్లం, మేము మీడియాకి అసలు ఇంకేం పని లేదా, ఇంకేం న్యూస్ లేదా, ఇదేనా ఇంకా మా న్యూసే వేసుకోవడం మీకు పని, మమ్మల్ని ఇలా వదిలేయండి అని అంటున్నారు. అసలు ఆ శ్రీవర్షిని ఎలా వెళ్ళింది అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో అమ్మాయిలు అఘోరీలు బాబాలు అని అంటే దైవ మార్గంలో ఉంటూ మార్గదర్శనం చేసే వాళ్ళే అఘోరీలు బాబాలు అని అనుకోవచ్చు, స్వామీజీలు అనుకోవచ్చు. కానీ ఇలాంటి అఘోరి శ్రీనివాస్ లాంటి వాళ్ళని మీరు నమ్మకండి. అమ్మాయిలు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. అఘోరీలు, ఈ దొంగ అఘోరీలు, స్వామీజీలు, బాబాలు వీళ్ళని నమ్మి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.